బిగ్ బాస్ సీజన్ 8 లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిఖిల్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ సీజన్ విన్నర్ నిఖిల్ అనడానికి ఈ వీడియో మీకోసం. ఇక అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ సీజన్ 8 లో అడుగు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏ టాస్క్ లో అయినా సరే ఎఫెక్ట్ పెట్టి 100కి 100% విజయం సాధించడానికే చూశాడనే చెప్పాలి. అంతేకాకుండా తనకంటూ ఒక మైల్ రాయిని సొంతం చేసుకున్నాడనే చెప్పాలి. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 4 సార్లు చీఫ్ అయిన సంగతి కూడా అది ఓన్లీ నిఖిల్కే చెందుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయం పక్కన పెడితే అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టినప్పటి నుండి కూడా చాలా మంది హౌస్ మేట్స్ కొన్ని మాటలైతే యూజ్ చేసేవారనే చెప్పాలి. ఇక ప్రేరణ విషయానికి వస్తే ఒకానొక టైంలో మెంటల్ దానమని, చిల్లర్ ఫెలోస్ అని ఇలా కొన్ని మాటలు వదిలిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ప్రేరణ ఒక్కతే కాదు, హౌస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మాటలు వదిలారు. కానీ ఎప్పుడు నిఖిల్ ఎక్కడా కూడా ఎలాంటి మాటలు వదిలిందే లేదని చెప్పాలి. నిజంగా ఈ విషయంలో సూపర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇందులో భాగంగానే నామినేషన్ టైంలో కానీ, టాస్కుల టైంలో కానీ నిఖిల్ తో పోరాటం చేసిన మిగిలిన హౌస్ మేట్స్ అందరూ కూడా నిఖిల్ ని ట్రిగ్గర్ చెయ్యాలని ఎంతో కష్టపడినప్పటికీ కూడా తను ఎంతలా ఉండాలి, ఎలా గేమ్ ఆడాలి, ఎలా ఫోకస్ చేయాలని ఆలోచించుకున్నాడే తప్ప ఒకరిని తిట్టాలి, ఒకరిని ఇది చెయ్యాలనేది ఎప్పుడూ ఆలోచించుకోలేదు. అందుకే బహుశా ఈ సీజన్ విన్నర్ ని నిఖిల్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు బయట ఆడియన్స్. అంతేకాకుండా ఎవరైనా బాధపడితే మాత్రం చూడలేక వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక పెద్దన్నలాగా హగ్గిచ్చి మరి అందరికీ కూడా మంచిగా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అలాంటిది నిఖిల్ దాదాపు ఈ సీజన్ విన్నర్ అనే టైంలో కొంతమంది కావాలని నిఖిల్ కన్నడ బ్యాచ్ అని, యష్మి ఆట చెడదొబ్బాడని, గ్రూప్ గేమ్ ఆడుతున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి మాట్లాడుకుంటే నిఖిల్ ఎప్పుడు ఎక్కడా కూడా హౌస్ లో గ్రూప్ గేమ్ ఆడిందే లేదని చెప్పాలి. ఇక గేమ్స్ లో అంటారా, ఎప్పుడు కూడా తన అపోనెంట్ టీమ్ లో ఆడిన సభ్యుల కోసం సపోర్ట్ చెయ్యాలి అని ఆడిన సందర్భాలు ఉన్నాయి తప్ప అలాంటిది ఇప్పుడు నిఖిల్ ని విన్నర్ ని చేయకుండా ఉంచాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారనే చెప్పాలి. అంతేకాకుండా నిఖిల్ కన్నడ బ్యాచ్ అంటూ అలా ఎలా సపోర్ట్ చేస్తారు, తెలుగు వాళ్ళని సపోర్ట్ చెయ్యాలని అంటున్నారు. మరి తెలుగు వాళ్ళని సపోర్ట్ చేసేలా ఉన్నప్పుడు కన్నడ బ్యాచ్ అయిన నిఖిల్ ని ఎందుకు బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురావాలి? ఆయన ఎప్పుడు నిఖిల్ కన్నడలో బిగ్ బాస్ హౌస్ లో మాట్లాడిందే లేదు. ఎప్పుడు చూసినా చాలా స్పష్టంగా తెలుగులో మాట్లాడతాడు. అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన వాళ్ళ అమ్మగారు కూడా ఏదేమన్నా సరే ఈ సీజన్ విన్నర్ నిఖిల్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయినా బిగ్ బాస్ లో చూడాల్సింది తన ఆట ప్రవర్తనే తప్ప కావాలని ఇలా కన్నడ బ్యాచ్ అని ట్యాగ్ లైన్ పెట్టడం ఎంతవరకు కరెక్టు? మరి మొత్తానికి నిఖిల్ ఈ సీజన్ విన్నర్ అవుతాడా లేదా అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.